హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ గ్రూప్ డి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది కదండి. ఇంతకుముందు వీడియోలో నేను నోటిఫికేషన్ గురించి అయితే ఫుల్ డీటెయిల్స్ చెప్పాను. ఈ వీడియోలో నేను జాబ్ రోల్ ఏంటి, జాబ్ డిస్క్రిప్షన్ ఏంటి మొత్తం నేను ఈ వీడియో క్లియర్గా చెప్తానండి. అలాగే నేను శాలరీ ఏం చెప్పాను, 18,000 అని చెప్పాను కదండి శాలరీ మరి మంత్కి. వాటితో పాటుగా మనకి ఎలవెన్సెస్ ఏమి ఉంటాయి, మొత్తం శాలరీ కలిపి మనకి అరౌండ్ దగ్గర 25,000 to 30,000 బిట్వీన్ ఉంటుందండి అలవెన్సెస్తో కలిపి. అవేంటో నేను ఈ వీడియోలో మొత్తం క్లియర్గా చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. అలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే కనుక ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారు. ఇక్కడ స్క్రీన్లో డిస్ప్లే చేస్తాను చూడండి. మొత్తం మనకి 22,000 ప్లస్ పోస్టులు అయితే రిలీజ్ అయ్యాయి కదండి. 10th క్లాస్ అండ్ ఐటీఐ క్వాలిఫికేషన్ మీద ఈ పోస్టులు అయితే రిలీజ్ అయ్యాయి. జాబ్ రోల్ ఏంటంటేనండి ట్రాక్ మెయింటైన్ గ్రేడ్ 4 అండి. వీళ్ళు ఏం చేస్తారంటే రైల్వే ట్రాక్ నిర్వహణ ఉంటుంది కదా, అంటే ట్రాక్లో ఏమైనా క్రాక్స్ ఏర్పడ్డాయా, ఏమైనా స్క్రూస్ ఏమైనా లూజ్ అయ్యాయా ట్రాక్లో అనేవి మొత్తం ట్రాక్ గురించినటువంటి మొత్తం కూడా వాళ్ళు డీటెయిల్స్ చెక్ చేస్తూ ఉంటారనమాట. అలాగే క్లాంప్స్ సరిగ్గా ఉన్నాయా లేదా, ట్రాక్ వెంట ఏమైనా విరిగినటువంటి రైల్వే ట్రాక్స్ ఉన్నాయా అవన్నీ చెక్ చేయాల్సినటువంటి బాధ్యత ఎవరిదంటేనండి ట్రాక్ మెయింటైన్ గ్రేడ్ 4 వాళ్ళది. వాళ్ళు ఈ డ్యూటీ చేస్తారు. నెక్స్ట్ అసిస్టెంట్ పాయింట్ మ్యాన్. వీళ్ళు ఏం చేస్తారంటే ఇది ట్రాఫిక్కి సంబంధించినటువంటిదండి. ఇందులో రైళ్ళు ఒక ట్రాక్ మీద నుంచి మరొక ట్రాక్ మీదకి మారాలి కదా, సో అది వాళ్ళు స్విచెస్ పాయింట్స్ ఉంటాయి కదా వాటిని వీళ్ళు మేనేజ్ చేస్తారు. స్టేషన్ మాస్టర్ ఆదేశాల మేరకు మేనేజ్ చేస్తారండి వీళ్ళు. అండ్ ఇంకొకటి అసిస్టెంట్ వర్క్ షాప్. వీళ్ళు ఏం చేస్తారంటే రైల్వే కోచ్, వ్యాగన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, మరమ్మతు చేస్తూ ఉంటారు. ఏవైనా కనుక ప్రాబ్లం వస్తే కనుక అందులో వాళ్ళు మొత్తం వర్క్ చేస్తారనమాట. అలాగే చక్రాలు, భోగీలు, ఇతర ఫిట్టింగ్ భాగాలు ఉంటాయి కదండి, వాటిలో వీళ్ళందరూ కూడా హెల్ప్ చేస్తారు. తర్వాత అసిస్టెంట్ సిగ్నల్ అండ్ టెలికామ్. ఇది రైల్వే సిగ్నల్కి సంబంధించినటువంటి జాబ్ అండి. ఇందులో ఏం చేస్తారంటే రైల్వే సిగ్నలింగ్ అండ్ టెలికమ్యూనికేషన్ పరికరాల నిర్వహణ బాధ్యత నిర్వహిస్తారు. సిగ్నల్ లైట్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు ఇవన్నీ కూడా సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా అని చెక్ చేస్తారు ఇక్కడ వీళ్ళు. తర్వాత అసిస్టెంట్ టీఎఫ్ అండ్ ఏసీ. వీళ్ళు ఏం చేస్తారంటే రైల్లోని లైట్లు, ఫ్యాన్లు, ఏసీ సిస్టమ్స్ ఇవన్నీ కూడా ప్రాపర్గా వర్క్ చేస్తున్నాయా లేదా అనేటువంటిది మొత్తం ఎలక్ట్రిసిటీ రైల్లో ఎలా ఉంది మొత్తం ఎటువంటి అంతరాయం లేకుండా చూడాల్సిన బాధ్యత ఈ అసిస్టెంట్ టీఎఫ్ అండ్ ఏసీ వాళ్ళకు ఉంటుందండి. నెక్స్ట్ శాలరీ ఎంత ఉంటుందని చెప్పాను మీకు. బేసిక్ శాలరీ వచ్చేసి మనకి 18,000 అని చెప్పాను కదండి. అలవెన్సెస్ ఏమున్నాయో చెప్తాను చూడండి. డిఏ కరువు భత్యం ఇస్తారు. అలాగే మీకు ఇంటి రెంట్ ఉంటుంది కదా, ఆ రెంట్కి కూడా మీకు ఇస్తారు. అలాగే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ ఇస్తారు. నైట్ డ్యూటీ చేస్తే నైట్ డ్యూటీకి కూడా మీకు ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తారు. అలాగే ఒకవేళ మీరు ఓవర్ టైం చేస్తే కనుక ఆ ఓవర్ టైం పేమెంట్ కూడా మీకు ఇస్తారు. అలాగే మొత్తం అలవెన్సెస్ కలిపి మీకు 25,000 నుంచి 30,000 వరకు మీకు పేమెంట్ అనేది ఇస్తారు వాళ్ళు. అలాగే ఒక్కొక్కసారి మీరు పనిచేసేటువంటి ఏరియాని బట్టి కూడా ఇది శాలరీ అనేది చేంజ్ అవ్వచ్చు. బట్ బేసిక్ శాలరీ అయితే 18,000 పర్ మంత్ ఉంటుంది. దాంతోపాటుగా అలవెన్సెస్ మీకు కలిపి ఒక 25,000 అయితే మినిమం మీకు వస్తాయి. అసలు మీకు కెరీర్ ఉంటుందా అంటే మేము 10th క్లాస్తో జాయిన్ అవుతాం కదా మేడం, మరి ఎలాగా కెరీర్ ఉంటుందా లేదా అనేది మీకు డౌట్ రావచ్చు. ఎస్, అఫ్ కోర్స్ తప్పకుండా మీకు కెరీర్ ఉంటుందండి. ఎందుకంటే ఆర్ఆర్బీ గ్రూప్ టీ కింద మీరు జాయిన్ అవుతారు కదా, గ్రూప్ డి నోటిఫికేషన్ కింద మీరు జాయిన్ అవుతారు కదా. గ్రూప్ డి రాసి ఒక 3 years మీరు జాబ్ చేస్తారు కదా, గ్రూప్ డి జాబ్. తర్వాత మీకు డిపార్ట్మెంటల్ టెస్ట్ అని పెడతారు. ఆ టెస్ట్లో మీరు క్వాలిఫై అయితే కనుక గ్రూప్ డి నుంచి మీరు గ్రూప్ సి కేటగిరీలోకి వెళ్తారు. సో గ్రూప్ సి కేటగిరీలో మనకి ఏమేమి జాబ్స్ ఉంటాయి, లోకో పైలట్, టికెట్ కలెక్టర్ అండ్ స్టేషన్ మాస్టర్ వంటి హైయర్ పోస్టులు ఉంటాయి మీకు. నేనైతే జాబ్ డీటెయిల్స్ మొత్తం కూడా ఆల్మోస్ట్ కవర్ చేశానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే చాలామందికి తెలియదు. పేరెంట్స్ చదువుకొని ఉంటే వాళ్ళకి ఎలాగో కొంచెం గైడ్ చేస్తారు, బట్ పేరెంట్స్ చదువుకోకుండా ఉంటారు, వాళ్ళకి ఎంతగా అవగాహన అనేది ఉండదు. సో ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, అందరికీ తెలియాలి గ్రూప్ డి పోస్టులు అంటే ఏంటి, ఏముంటుంది, జాబ్ డిస్క్రిప్షన్ ఏంటి, శాలరీ ఎంత అనేది అందరికీ తెలియాలి. హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.